ఐదేళ్ల వైకాపా పాలనలో అనంతపురంలోని పార్కులు, స్టేడియంలు అధ్వాన స్థితికి చేరుకున్నాయని తెలుగుదేశం అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజీవ్ చిల్డ్రన్స్ పార్కులో ప్రచారం నిర్వహించారు. సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలందరికీ లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ ప్రజలను తీవ్రంగా మోసం చేశారని మండిపడ్డారు. అనంతపూర్ అనేసరికి ఎక్కడికి పోయినా ఒకటే ప్రాబ్లం, డ్రైనేజ్. కనీసం మౌలిక సదుపాయాలు ఎక్కడ లేవు. ఇక్కడికి వస్తూ చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా డ్రైనేజ్ ప్రాబ్లం అని చెప్తున్నారు. కనీసం డ్రైనేజ్ కాలువలు కానీ క్లీన్ చేసిన దాఖలాలు పోలేదు. నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మళ్ళీ ఇంకొకసారి ఇంకో ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. పోయిన 5 ఏళ్లు ఇలాగే ఒక ఛాన్స్ అని చెప్పేసి నాశనం చేశారు రాష్ట్రాన్ని. మళ్ళా అబద్దాలు మేనిఫెస్టోతో ఇంకొకసారి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. కర్నూలుని రాజధాని చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. 5 ఏళ్లలో కనీసం మొదలు పెట్టలేంది మళ్ళా ఇంకొక 5 ఏళ్లలో కర్నూలు న్యాయ రాజధానిని చేస్తామని చెప్పేసి అలా చెప్తున్నారు. మీరు ప్రతి నియోజకవర్గానికి ఒక ఇండోర్ స్టేడియం కట్టిస్తామని చెప్పేసి చెప్పారు పోయిన 5 ఏళ్లలో. కానీ కనీసం ఎక్కడే గానీ ఫౌండేషన్ గానీ లేదు ఇండోర్ స్టేడియం కి. గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కట్టించిన ఇండోర్ స్టేడియాలు కానీ, తర్వాత పార్కులు కానీ ఎక్కడే గానీ కనీస మౌలిక సదుపాయాలు కానీ ఎక్కడే గానీ లేవు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఇవన్నీ మేము ఖచ్చితంగా పార్కులు కానీ, తర్వాత ఇండోర్ స్టేడియంలు కానీ క్రీడాకారులకి మంచి అవకాశం కల్పిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ముందుగా ఇంతకు ముందు ఎమ్మెల్యే అయితే ఎలా అబద్దాల హామీలు ఇచ్చారో ఇప్పుడు సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు గానీ రాష్ట్రం మీద అదే హామీలు ఒక ఛాన్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. కానీ ప్రజలు ఎవరు మోసపోరు. తెలుగుదేశాన్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు.